మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నమస్తే, నేను రఫీ. గత కొన్ని రోజులుగా సంతోష్ రావు ఏపీఎస్పీడీసీఎల్ ఎండీకి సంబంధించిన కథనాల్ని బీఆర్కే న్యూస్ ప్రసారం చేస్తూ వస్తుంది. అందులో భాగంగా గతంలో చాలా సందర్భాల్లో కథనాల్ని ప్రసారం చేయడం జరిగింది. చాలా స్కామ్స్ని ప్రజలకి వివరించడం జరిగింది. అయితే సంతోష్ రావు దగ్గర నుంచి సమాధానం కోసం ఎదురు చూసింది బీఆర్కే న్యూస్. దాంట్లో భాగంగా సంతోష్ రావుని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేసింది. సంతోష్ రావు, మీరు రండి, మీరు ఏపీఎస్పీడీసీఎల్ ఆఫీస్కి వస్తే మీకు కావాల్సిన అన్నీ కూడా నేను ఇస్తానని చెప్పడం జరిగింది. దాని తర్వాత సంతోష్ రావు మళ్ళీ కాల్ చేసి సంతోష్ రావు ఏం చెప్పారు అంటే నేను ఈరోజు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడటానికి కారణం కూడా నేను తర్వాత చెప్తాను. ఏం చెప్పారు అంటే, మెయిల్ పంపించండి, మీరేం అడగాలనుకుంటున్నారో మెయిల్ పంపిస్తే దానికి నేను సమాధానం చెప్తాను అని ఆయన చెప్పారు. ఎప్పటిలోపల సమాధానం చెప్తారండి అని నేను అడిగితే వెంటనే నేను మీకు సమాధానం చెప్తాను ఈవినింగ్ కల్లా, తర్వాత మీరు వద్దురు కానీ ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలంటే అని సంతోష్ రావు చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా మేము 25 ప్రశ్నలతో ఒక మెయిల్ని ఆయనకి పంపించిన తర్వాత టిల్ ద డేట్ దాని గురించి ఆన్సర్ లేదు. సరే, ఆయన ఏం చెప్పాడంటే ఆఫీస్కి రండి, 2ంటికి నేను కలుస్తాను మీకు అని ఆయన గతంలో చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మేము అతని ఆఫీస్కి వెళ్ళడం జరిగింది మా టీంతో కలిసి. అయితే అక్కడ పిఏ సార్ వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారు అని చెప్పడం జరిగింది. మేమేం చేశాము, సరే సార్ బిజీ ఉన్నారేమో, సార్ అంటే ఏపీఎస్పీడీసీఎల్ ఎండీ కాబట్టి సిఎండీ కాబట్టి ఆయన బిజీగా ఉంటారని ఆలోచించి నైట్ 10 వరకు మనం వెయిట్ చేయడం జరిగింది. నైట్ 10 వరకు వెయిట్ చేసి మధ్యలో ఒకసారి అతన్ని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశాము. అయినా కూడా కాల్ లిఫ్ట్ చేయలేదు. ఎన్నో రకాలుగా అతన్ని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేసినా అందుబాటులోకి రాలేదు. సరే అని చెప్పేసి అక్కడ పేషీలో ఉన్న మనిషిని మీ సార్ ఎక్కడున్నారు అని అడిగితే సార్ కడపకి వెళ్ళారు అని చెప్పడం జరిగింది. సరే, సార్ ఏమన్నా ఆన్సర్ చెప్తారేమో, అక్కడ 5G కిట్ ఉంది కడపలో, ఒకవేళ లైవ్కి వస్తే హ్యాపీగా ఆన్సర్స్ చెప్పొచ్చు, నో ప్రాబ్లం అని చెప్పడం జరిగింది. లేదు సార్ విజయవాడకి వెళ్తున్నారు అన్నారు. సరే, విజయవాడకు కూడా అక్కడ మేము 4G కిట్, మా ప్రతినిధులు ఉంటారు కదా 2 రాష్ట్రాల వ్యాప్తంగా, ఎక్కడికి వెళ్ళినా కూడా మేము రెడీగా ఉన్నాము, మీ సార్ ఆన్సర్ చెప్తారేమో అడగండి అని మనం చెప్పడం జరిగింది. సార్ బిజీ అన్నారు. టిల్ ద డేట్ ఆ సారు మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వని పరిస్థితి. సో ఏదేమైనా మీకు సంబంధించి అంటే ఇవాల్టి రోజు బీఆర్కేకి సంబంధించి బీఆర్కే న్యూస్ వీక్షకులకు టోటల్గా ఈ ఏపీఎస్పీడీసీఎల్లో జరుగుతున్న స్కామ్స్కి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది కాబట్టి రెగ్యులర్గా మేము కథనాల్ని ప్రసారం చేశాము, దానికి సంబంధించి చెప్పే ప్రయత్నం చేశాము. ప్రజలు కూడా క్లారిటీ వచ్చేసింది. సంతోష్ రావు మీడియా ప్రతినిధుల్ని కావచ్చు, అలాగే ప్రజల్ని కావచ్చు, ఎలా పక్కదో పట్టించాడు అనేది కూడా క్లారిటీ వచ్చేసింది. ఈరోజు సంతోష్ రావు అంటే డిఫరెంట్ స్కామ్స్తో మనం చెప్పుకుంటూ వచ్చాం కాబట్టి అన్నీ మీకు వివరించాను. అంటే టవర్ స్కామ్స్ దగ్గర నుంచి వెడ్జి క్లాంపుల స్కామ్ వరకు అన్నీ కూడా మీకు క్లియర్గా వివరించడం జరిగింది. సంతోష్ రావు దాన్ని ఫోన్లో కూడా వారించడం జరిగింది, పక్కదో పట్టించడం జరిగింది, దానికి సంబంధించిన ఆధారాలు మనం చూపించడం జరిగింది. సో ఈరోజు హెచ్ఆర్డి ఏపీఎస్పీడీసీఎల్లో హెచ్ఆర్డి ఉద్యోగులను అంటే లైక్ ఉద్యోగాల్ని ఎలా ఆయన అమ్ముకుంటున్నాడు, కాంట్రాక్ట్ ఉద్యోగాల్ని, దానికి సంబంధించి కూడా వెలికి తీశాము. నేను కూడా ఈ కొన్ని రోజులుగా ఆయనకి సంబంధించి ఎక్కడెక్కడ ఏవే ఉన్నాయి, అవినీతి ఎక్కడెక్కడ చేశాడనేది డైరెక్ట్గా వెళ్ళి నేను చూసి దాని గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా హెచ్ఆర్డీలో అసలు ఏం జరుగుతోంది, ఉద్యోగులను ఆయన ఎలా బెదిరిస్తున్నాడు అనేది నేను చెప్తాను. దానికి ముందు అసలు ఈ కథనాలు ప్రసారం చేయడానికి కారణం ఒక్కటే, ఏపీ గవర్నమెంట్, సీఎం చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్లో, అలాగే పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. కరప్షన్ లేని రాష్ట్రాన్ని రూపుదిద్దుకోవాలి అనే ఆశతో, ఆర్థిక పరంగా కూడా డెవలప్ అవ్వాలి అనే ఆశతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న పరిస్థితి. ఈరోజు సంతోష్ రావు చేస్తున్న అవినీతి వల్ల విద్యుత్ సంస్థ ప్రైవేటైజేషన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దాంట్లో భాగంగా అంటే అవినీతి జరుగుతోంది, కానీ అదంతా కూడా ప్రజల సొమ్ము. ప్రజాస్వామ్యకు ఖచ్చితంగా ఒక అకౌంటబిలిటీ ఉండాలి. దాని గురించి క్లారిఫికేషన్ కోసం సంతోష్ రావుని అడగడం జరిగింది. ఒకవేళ సంతోష్ రావుకి సంబంధించిన అవినీతి కనుక ప్రభుత్వం దాకా వెళ్ళకపోతే ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి
ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలాగా ప్రభుత్వానికి సంతోష్ రావు చేస్తున్న అవినీతిని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ కథనాల్ని ప్రసారం చేయడం జరుగుతూ ఉంది. సరే, కమింగ్ టు పాయింట్, సంతోష్ రావు కరప్షన్స్లో హెచ్ఆర్డీలో ప్రముఖంగా ఉద్యోగులను ఎలా బెదిరిస్తున్నాడు ఆయన, అలాగే ఏ కాంట్రాక్ట్ ఉద్యోగానికి ఎంత తీసుకుంటున్నాడు ఏంటి అనేది కూడా మీకు వివరిస్తాను. ఫస్ట్ హెచ్ఆర్డీకి సంబంధించిన ప్లే చేయండి, గ్రాఫిక్ ప్లే. ఎస్, మనం చూడొచ్చు ఇక్కడ సిఎండితో నిత్యం వెంట ఉండే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఈ ఎవరు ఇక్కడ? ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరే మొత్తం కూడా సంతోష్ రావుని వెనకుండి, అంటే ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని ప్రసన్నం చేసుకుంటే చాలు సంతోష్ రావుని ప్రసన్నం చేసుకున్నట్టు అనమాట. అంటే సిఎండి హోదా కదా, డైరెక్ట్ వెళ్ళాడు ఆయన. అందుకోసం అని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని పెడతాడు. ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏంటంటే ఎప్పటి నుంచో ఆయనకి పరిచయం, 4 years నుంచి ఆయనతో మంచి పరిచయం ఉంది. ఆయన పేషీలో ఉండే వ్యక్తి, ప్లస్ ఆయనకి ఏంటంటే ఆయన దగ్గరలోనే ఉంచుకుంటాడు ఎప్పుడు కూడా ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని. సో ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవరు అనేది ఒక క్వశ్చన్ ఉంది. ఆయన ఎవరో కూడా నేను చెప్తాను మీకు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగానికి 12 నుంచి 15 లక్షలు వసూలు చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరికైనా కాంట్రాక్ట్ ఉద్యోగం కావాలి, దానికో ప్రాసెస్ ఉంటుంది. ఓకే, ఆయన ఏం చేస్తాడంటే క్యాష్ మారో జాబ్ లేలో అనే ప్రాసెస్లో 12 నుంచి 15 లక్షలు వసూలు చేస్తున్నారంట. దీంట్లో మళ్ళీ లేయర్స్, ఈ లేయర్కి ఇంత, ఈ లేయర్కి ఇంత పర్సంటేజ్ అని చెప్పేసి వీళ్ళు పంచుకుంటూ ఉంటారు. ఆ పంచుకోవడంలో భాగంగా సంతోష్ రావుకి పెద్ద మొత్తంలో డబ్బులు చేరుతాయి. ఇది ఎంత మేర స్కామ్ జరిగిందనేది కూడా చెప్తా. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉందండి. ఇప్పుడు ఏదైనా స్కామ్ జరిగేటప్పుడు మన సైడ్ నుంచి ఏది తప్పు ఉండకూడదు, మన సైడ్ నుంచి ఎవరు కూడా తప్పు పట్టుకోకూడదు అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని లాజిక్స్ ఉపయోగిస్తారు. ఆ లాజిక్స్ ఏంటంటే అధికార పార్టీ ఎమ్మెల్యే లేదా మంత్రి లెటర్తో ఉద్యోగం ఇస్తారన్నమాట. అంటే వాళ్ళు ఏదో సిఫార్సు చేసినట్టు, అంటే అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే మంత్రి కావచ్చు, బేసిక్గా ఎవరైనా వాళ్ళ ఎమ్మెల్యే దగ్గరికి కావచ్చు మంత్రి దగ్గరికి వెళితే వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన వ్యక్తి ఖచ్చితంగా ఆయన హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఒక లెటర్ ఇస్తారు. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఏంటంటే ముందుగానే మాట్లాడేసుకొని ఒక డీల్ సెట్ చేసుకొని ఎమ్మెల్యేకి కావచ్చు అలాగే మంత్రికి కావచ్చు, వాళ్ళకు కూడా ఈ స్కామ్ గురించి అర్థం కాదు. అదేంటంటే మేము అందుకే చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఆ లెటర్స్ ఇస్తే ఆ లెటర్ ఆధారంగా వీళ్ళు ఈ స్కామ్కి పాల్పడుతున్న పరిస్థితి. 12 నుంచి 15 లక్షలు వసూలు చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో గుడిపుటాని జరుగుతుందో లోపల. తతంగం మొత్తం నడిపించేది గంగాధర్ రెడ్డి. ఇందా మనం చెప్పాం కదా, ఈ నాగరాజు అని చెప్పి కడప కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు ఆయన. ఆ అను ఇతను ఎవరు, మన గంగాధర్ రెడ్డి, మిస్టర్ గంగాధర్ రెడ్డి. అంటే వీళ్ళిద్దరు కూడా ఆయన నమ్మిన బంట్లు అనమాట. సంతోష్ రావు ఏం చెప్తే అది వాళ్ళు నడుచుకుంటారు. సంతోష్ రావుకి పెద్ద మొత్తంలో డబ్బు ఇప్పించడం కోసం పాటుపడే గొప్ప వ్యక్తులు వీళ్ళిద్దరు, గంగాధర్ రెడ్డి అని వీళ్ళిద్దరిని బేస్ చేసుకొని ఆయన తతంగం మొత్తం నడిపిస్తాడు. ఓకే, ఇంకొక విషయం అంటే ఇంకా చాలా ఉంది చెప్పాల్సింది, నేను చెప్తాను క్లియర్గా, ఎందుకంటే నేను డైరెక్ట్గా గ్రౌండ్లోకి వెళ్ళి దీని గురించి పూర్తిగా సమాచారాన్ని తీసుకున్నాను. అలాగే సంతోష్ రావు హయాంలో దాదాపు 600 మందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు. నిజంగా చెప్తున్నాను, సంతోష్ రావు స్కామ్స్కి తెరలేపింది ఈ 600 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని ఆయన మొత్తం కూడా ఆయన డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో పెట్టి తెరలేపాడు. అంటే ఒక వ్యవస్థని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మనము ఠాగూర్ మూవీ చూసాము. ఠాగూర్ మూవీలో ఎవరైనా అవినీతి చేస్తూ ఉంటే వాళ్ళ భరతం పట్టడం కోసం వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేసుకుంటారు చిరంజీవి. ఏది అవినీతి చేసే వాళ్ళ భరతం పట్టడం కోసం. కానీ ఈయన ఏంటంటే అవినీతి చేయడం కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. 600 మందికి దగ్గరగా కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చాడంటే ఎంత మొత్తంలో డబ్బులు తిని ఉంటాడు అవన్నీ ఆలోచించాలి. తెర వెనుక 90 కోట్ల రూపాయల స్కామ్, ఎవ్వరికి అర్థం కాంది, ఎవ్వరికి తెలియంది. కేవలం కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో మాత్రమే 90 కోట్ల మేర స్కామ్ జరిగిందంట. ఇందులో అతనికి పెద్ద మొత్తంలో ముట్టు ఉంటుంది, మిగతా వాళ్ళకి లేయర్స్కి తలా కొంత పర్సంటేజ్. సో ఇదంతా కూడా, ఈ తతంగం అంతా కూడా మిస్టర్ సంతోష్ రావు గారు నడిపించిన తతంగం. ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి ఆయన ఒక గొప్ప మేధావిలాగా దీనికి సంబంధించి ఒక రూపకల్పన చేసి ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకొని స్కామ్స్ని, అంటే టవర్ల దగ్గర నుంచి ఇందా నేను చెప్పినట్టు వెడ్జ్ క్లాంపుల వరకు, అంటే వెడ్జ్ క్లాంపులకి సంబంధించిన కూడా నేను చెప్పాను గతంలో. జస్ట్ ఏంటంటే 200 రూపాయలు వెడ్జ్ క్లాంపులకి 1800 రూపాయలు వేశాడంటే ఆయన అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో ప్రభుత్వ ఖజానాని, ప్రజల సొమ్ముని దోచుకు తిన్నాడు అనేది. సో నేనేం చెప్తున్నానంటే ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం, ఉద్యోగాల కోసం చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళని బేస్ చేసుకొని ఈయన ఈ తతంగాన్ని మొత్తం నడిపించాడు.
ఎవరికైనా ఉద్యోగం అంటే ఆశ ఉంటుంది, ఓకే. ఆ ఆశని ఈయన ఏం చేస్తాడంటే క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ క్యాష్ చేసుకునే దాంట్లో భాగంగా సరే ఏదో కొంత మొత్తంలో అంటే లైక్ వృతాభక్తి కింద ఏదో తీసుకున్నాళ్లే అనుకోవటం కాదు. ఆయన ఏంటంటే పెద్ద మొత్తం 15 lakhs ఎక్కడి నుంచి తెస్తారు పేద ప్రజలు? అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చేదే పేద ప్రజలకి, బాగా చదువుకున్న వాళ్ళకి ఇస్తారు. అలాంటి ఉద్యోగాలకి ఈయన ఇష్టారాజ్యంగా అలా చేసేస్తే ఎలా? డబ్బుల కోసం ఎవరికి పడితే వాళ్ళకి ఆయన రిక్రూట్ చేసుకోవటం, మళ్ళీ దాంట్లో ఆయన సామాజిక వర్గం ఉంటుందండి, మర్చిపోయాను. ఆయన సామాజిక వర్గానికి మెయిన్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకే ఎక్కువగా రిక్రూట్మెంట్స్ కూడా చేస్తాడు. ఎందుకంటే సామాజిక వర్గం ఉందనుకోండి, ఆయనకు అండగా ఉంటుంది కదా అవినీతిలో కూడా. సో అది ఆయన కాన్సెప్ట్. సో ఇలా ఠాగూర్ సినిమా రేంజ్లో అంటే అవినీతి రహితంగా ఠాగూర్ చేయాలనుకున్నాడు, ఈయనేమో మొత్తం అవినీతిమయం చేశాడు. సో ఇది మ్యాటర్. ఇంకా కమింగ్ టు నెక్స్ట్ థింగ్, ఉద్యోగుల్ని ఎలా బెదిరిస్తాడు ఆయన అనేది కూడా నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడొచ్చు, కింది స్థాయి ఉద్యోగులకు సంతోష్ రావు బెదిరింపులు, దానికి సంబంధించి ఫుల్ క్లారిటీ ఇస్తాను. హెచ్ఆర్డీలో కొంతమంది ఉన్నతాధికారులు సిబ్బంది సంతోష్ రావు తొత్తులు, ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే ఆయన తా అంటే తా, తందన అంటే తందన. ఎందుకంటే ఆ ఉద్యోగులు కేవలం సంతోష్ రావు కోసమే పుట్టినట్టు, సంతోష్ రావు కోసమే బతుకుతున్నట్టు వాళ్ళ బిహేవియర్ కూడా ఉంటుంది. ఆయన ఏంటంటే చిటికేస్తే ఏ పనైనా జరిగిపోవాలన్నమాట. అటువంటి ఉద్యోగులు ఈ ఉన్నతాధికారులు సిబ్బందులు, వీళ్ళు ఏంటంటే సంతోష్ రావు కనుసన్నల్లో నడుస్తారు. అందుకే ఆయన ఏం చేయాలనుకున్నా కూడా నడుస్తుందన్నమాట. అలాగే అవినీతి అక్రమాలకు మద్దతు ఇవ్వకపోతే భయభ్రాంతులకు గురి చేస్తారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇక్కడ. అదేంటంటే అక్కడ టవర్ ఏర్పాటు చేయాలి మీ నియోజకవర్గంలో అని చెప్పి చెప్తాడు ఆయన. చెప్తే సార్ అది రూల్స్కి ఎగెనెస్ట్, మేము చెయ్యము అని చెప్పారనుకో, ఇంక వాళ్ళు మామూలుగా ఉండదు. ఇంక వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఎందుకు రూల్స్ ఎగెనెస్ట్, మేము చెప్పింది చేయాలి కదా, నేను సీఎండి, నా ఇష్టం, నాకు చాలామంది అండదండలు ఉన్నాయి, నన్నెవరు ఆపుతారు అని వాళ్ళని ఏంటంటే బెదిరించే ప్రయత్నం చేస్తారు. గతంలో మీటింగ్స్లో కూడా ఉద్యోగులతో మీటింగులు పెట్టి నేనేం చెప్తే అదే చేయాలి అని బెదిరించిన సందర్భాలకు సంబంధించి వీడియోస్ కూడా మేము ప్లే చేసాం. అవి కావాలంటే ఇప్పుడు కూడా ప్లే చేసి చూపిస్తాం మీకు, ఆయన ఎలా బెదిరిస్తున్నాడు అన్నది ఉద్యోగుల్ని. అంటే నువ్వు అవినీతికి పాల్పడుతున్నట్టు మిగతా వాళ్ళు ఉద్యోగులు అవినీతికి పాల్పడకపోతే బెదిరిస్తావా? మీకు రాజ్యాంగంలో ఒక హోదా ఇచ్చినప్పుడు, ఒక హోదా కల్పించి ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించినప్పుడు దాన్ని ఎలా నువ్వు ఫుల్ఫిల్ చేయాలి? ఒక పద్ధతి ప్రకారం ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం కరప్షన్ లెస్గా చేయాలని ప్రభుత్వం ఏదైతే పూనుకుందో దానికి సపోర్టివ్గా వెళ్ళాలి. ఇలా ఉద్యోగులు నీకు సపోర్ట్ చేయకపోతే బెదిరించడం ఏంది సంతోష్ రావు? అల్లాడిపోతున్నారు ఉద్యోగులు ఎవరికి చెప్పుకోలేక. ఏదో ఒక విచారణ అంటూ మెమో ఇవ్వటం. ఇప్పుడు ఆయన మాట వినలేదనుకో, ఈయనకు ప్రాసెస్ ఉంటుంది, అది కూడా చెప్తాను నేను. ఆ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మెమో ఇస్తాడు వాళ్ళకి. మెమో ఇచ్చి, బాస్ మీరు ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ చేస్తున్నారు, అక్కడ ఏముండదు, మీరు ఈ ప్రాబ్లం చేస్తున్నారు, ఆ ప్రాబ్లమ్ని నేను క్లారిటీ ఇవ్వండి అని ఒక మెమో ఇస్తాడు ఆయన. నెక్స్ట్ బూటకపు రిపోర్ట్ తయారు చేయించి షోకాజ్ నోటీస్ కూడా ఇస్తాడు మెమోతో పాటు. అంటే ఇక్కడ ఏదో పెద్ద తప్పు చేసేసినట్లు వాళ్ళు కరప్షన్ చేయకపోతే ఇదంతా చేసేది ఆయన. కరప్షన్ చేస్తుంటే కాదు చేస్తుంది, కరప్షన్ చేయకపోవటం వల్ల ఆయన ఇలాంటి మొత్తం చేస్తాడనమాట. ఇంకా అర్థం చేసుకోవచ్చు ఆయన ఏ రేంజ్లో ఒక పద్ధతి ప్రకారం ఉద్యోగుల్ని కూడా బెదిరిస్తున్నాడు అనేది. ఏమొస్తుంది సంతోష్ రావు? ఉద్యోగులు వాళ్ళు ఎంతో కష్టపడి జాబ్ సంపాదించుకొని వచ్చే శాలరీతో చాలామంది ఎంతో నీతిగా బతుకుతారు. అటువంటి వాళ్ళ నోళ్ళు కొడితే నీకేమొస్తుంది సంతోష్ రావు? వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు సంతోషంగా బతుకుతారు. వచ్చిన దాంట్లో నీలాగా కోట్లు కొల్లగొట్టాలని వాళ్ళు ఆలోచించరు, ఎందుకంటే నీతిగా బతుకుతారు కాబట్టి. అటువంటి వాళ్ళ నోళ్ళు కొట్టాలని నీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళకి ఎందుకు బెదిరిస్తున్నావు? వాళ్ళందరి డీటెయిల్స్ ఉన్నాయి మా దగ్గర. ఎవరెవరిని నువ్వు బెదిరించావు, ఏమని బెదిరించావు, ఎందుకు బెదిరించావు, ఎంత మొత్తంలో డిమాండ్ చేశావు, ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి లిస్టు. సంతోష్ రావు నిన్ను ఎవరు ప్రశ్నించట్లేదు అనేది నీ ఉద్దేశం. సరే, ఎవరన్నా ప్రశ్నించినా కూడా మీడియా వాళ్ళని నేను పక్కదో పట్టిస్తాను, మీడియా వాళ్ళు నన్ను ఎవరు ఏం చేయలేరు, ప్రభుత్వ అధికారులు అండదండలు ఉన్నాయి పై అధికారులవి అని నువ్వు అనుకోవచ్చు. కానీ వన్ టైం ఉంటుంది, ఖచ్చితంగా ప్రభుత్వం నీ మీద ఫోకస్ చేస్తుంది. ఆ టైంలో తెలుస్తుంది నీకు.
బూటకపు రిపోర్ట్ తయారు చేయించి షోకాజ్ నోటీస్ ఇస్తారు. దాని తర్వాత పదోన్నతి రాకుండా చేయటం. ఇప్పుడు చాలామందికి ప్రమోషన్స్ వస్తాయండి. ఎందుకు వస్తాయి ప్రమోషన్స్? వాళ్ళు చేసిన జాబ్కి సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వైజ్ ప్రమోషన్ వస్తుంది. అటువంటి ప్రమోషన్ కూడా అడ్డుపడతాడంటండి. అంటే ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలి. అదేం లెక్క ఎక్స్పీరియన్స్ వైజు నెక్స్ట్ ఇతనికి ఇవ్వాలి ప్రమోషన్ అనే ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ని బ్రేక్ చేసి ఇతను సరిగ్గా చేయడం లేదు అని చెప్పి ఒక రిపోర్ట్ తయారు చేసి నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చేసుకుంటావా? అదేం లెక్క? రాజ్యాంగానికి కొత్త రూల్స్ని నువ్వు తీసుకొస్తున్నావు రాజ్యాంగంలో నీ టాలెంట్తో. ఉద్యోగులను ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఇలాంటి తొత్తులతో రాయబారం. ఇక్కడ చిన్న లాజికల్ పాయింట్ అదేంటంటే, ఇది మొత్తం ఎందుకు చేస్తాడో తెలుసా మహానుభావుడు? వాళ్ళు కరప్షన్ చేయాలి ఒకటి, రెండోది ఏంటంటే ఈయనకి సమర్పించుకోవాలి. అంటే ఏంది? అయ్యోయ్యో నీ మీద షోకాజ్ నోటీస్ కూడా వచ్చింది, నీ ఉద్యోగానికి ప్రమాదం అయ్యే అవకాశం ఉంది, నీకేందంటే క్వాలిటీ కంట్రోల్ వాళ్ళకి నీ దగ్గర పంపిస్తారు, ఇలా రకరకాలు వాళ్ళు చెప్పి ఇలాంటి కొన్ని తొత్తుల గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఆ తొత్తులతో రాయబారం పంపించి వీళ్ళని ఏంటంటే మేనేజ్ చేస్తాడు. మేనేజ్ చేసి వాళ్ళు ఏం చెప్తారంటే, సరే ఎంతో కొంత ఇవ్వు సార్కి మేనేజ్ చేద్దామని లక్షల్లో డిమాండ్ చేస్తారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళకు ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు ఎవరితో చెప్పుకోలేరు, ఏమీ చేయలేరు. కరప్షన్ చేయకపోయినా ఫస్ట్ జాబ్ కాపాడుకోవాలి కదా. జాబ్ కాపాడుకోవడంలో భాగంగా ఆయనకి ఎంతో కొంత సమర్పించుకునే పరిస్థితి. అలా చాలా మొత్తంలో తిన్నాడు. చాలామంది బీఆర్కే న్యూస్కి కాల్ చేసి దానికి సంబంధించిన సమాచారం కూడా ఇస్తున్నారు. డీలోకి అయితే ఉద్యోగిని విడిచిపెడతాడు. డీలోకే అనుకో అతని మీద ఒక కన్ను ఉంటుందిలే కానీ లైట్ తీసుకుంటాడు. అదంతా కూడా చేసేది మిస్టర్ ఈ అను నాగరాజు ఈ వీళ్ళంతా చేస్తారనమాట. అంటే వ్యవస్థలో ఉన్న లోపాలని ఆసరాగా చేసుకొని అవినీతికి పాల్పడే పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. నిజంగా ఇటువంటివి వింటుంటేనే ఏదో ఒక రకంగా ఉంది. ఎందుకంటే నీకు ఫ్యామిలీ ఉంది సంతోషరావు, అది గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకి, నాకు ఫ్యామిలీ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలనే ఎవరైనా కూడా సంపాదించేది. ఆ సంపాదన కూడా నీతిగా సంపాదించే ప్రయత్నం చేస్తారు చాలామంది. కానీ నీతిగా సంపాదించే వాళ్ళని కూడా ప్రేరేపించి అవినీతికి పాల్పడండి అని వాళ్ళని ఇబ్బంది పాలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది ఆలోచించాలి సంతోషరావు. అలా చాలామంది ఉద్యోగులు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. వై? బికాజ్ కేవలం నీ ఆగడాల వల్ల, నీ తొత్తుల ఆగడాల వల్ల. నువ్వే అలా ఉంటే నీ తొత్తులు ఎలా ఉంటారు? ఇంకా ఆలోచించు సంతోషరావు. నీకు నాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు. నువ్వు చేసే కరప్షన్కే నేను వ్యతిరేకం, అంతే తప్ప నీకు నాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు. బీఆర్కే న్యూస్కి నీకు వ్యక్తిగతంగా ఏమీ లేదు. కేవలం నీ కరప్షన్ని ప్రజలకి చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ కూడా ఆ సివియారిటీని తెలియపరచడంలో భాగంగానే గారు అని సంబోధించని పరిస్థితి. అది గమనించాలి. నీ మీద పర్సనల్ గ్రడ్జెస్ మాకేం లేవు. ఇక్కడ నువ్వంటే ఏదో మాకేదో పర్సనల్ గ్రడ్జ్ ఉందని నువ్వు భావించొద్దు దయచేసి. నీ కరప్షన్కి, నువ్వు చేసిన పక్కదో పట్టించే ప్రయత్నాలకి, వీటన్నిటికీ సమాధానం కోసం వెతికే ప్రయత్నం అంతే. ఇంతలా కరప్షన్ చేస్తుంటే రేపు విద్యుత్ సంస్థ ప్రైవేటైజేషన్ అయితే నీ వల్ల హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ? ఎందుకంటే ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయి ప్రజల మీద భారం పడుతున్న విద్యుత్ ఛార్జీల భారం పడుతుంది. కనపడని ఛార్జెస్ పడుతున్నాయి ప్రజల మీద. ఎలా పడుతున్నాయి? కేవలం నువ్వు చేసిన అవినీతి వల్ల. అందరికీ తెలుసా ఆ సీక్రెట్, ఓపెన్ సీక్రెటే అది. పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడట్లేదు అనుకుంటే తప్పు సంతోషరావు. ఖచ్చితంగా నీ కరప్షన్కి సంబంధించిన ఆధారాలు మొత్తం కూడా ఉన్నాయి మా దగ్గర. అది నువ్వు గమనించాలి ఫస్ట్. ఇంత మొత్తంలో అవినీతి చేసి ఇంకా నేను నిఖార్సైన వ్యక్తిని, మీరు రండి, 100% నేను మిమ్మల్ని మీట్ అవుతాను, 100% నేను మీకు కావాల్సిన సమాధానం చెప్తాను అని హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి నువ్వు మనుషుల్ని తిరుపతి దాకా రప్పించుకున్నావంటే ఎంతలా నువ్వు పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నావు? మీడియా ప్రతినిధులే అలా నువ్వు పక్కదో పట్టిస్తుంటే ప్రజల సంగతి ఏంటి? ఎవరు అడిగేవాళ్ళు లేరనా? ప్రభుత్వం రంగంలోకి దిగుతుంది. నీ మీద ఒక కమిటీ కూడా వేసింది. దానికి సంబంధించి ఆ కమిటీని
రూపుదిద్దుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఆ కమిటీ కూడా త్వరలో రంగంలోకి దిగుతుంది, నో డౌట్. అది నువ్వు గమనించాలి. నెక్స్ట్, ఎస్, ఇది ఆయన అవినీతి సామ్రాజ్యం గురించి నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది క్లియర్గా చెప్పాలి. ఎందుకంటే ఆయన అసలు ఈ అవినీతి అనేది ఎలా చేస్తాడు, ఏంటి, అసలు ఎలా ఆయన స్కెచ్లు ఉంటాయి, ఆయన ప్లాన్స్ ఎలా ఉంటాయి, ఆయన ప్లాన్ ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తే స్కామ్ చేయాలని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాడు, దానివల్ల ఎటువంటి పర్సంటేజ్లు ఎవరెవరికి వెళ్తాయి, ఇవన్నీ కూడా తెలియాలండి, ప్రజలకి తెలియాలి. మేము చెప్తూ ఉన్నాము, ప్రజలకు కూడా క్లారిటీ వచ్చింది. చాలామంది బీఆర్కే న్యూస్కి కాల్ చేసి మరి వాళ్ళు పడిన ఇబ్బందుల్ని చెప్తున్నారు. ఎన్నండి, ఒకటా రెండా అండి, ఎన్ని, దగ్గరగా 1200 నుంచి 1800 కోట్ల వరకు ఆయన అవినీతికి పాల్పడ్డాడు అనేది ఒక సమాచారం ఉంది. కార్పొరేట్ ఆఫీస్లోని ప్రాజెక్ట్ విభాగంలో సంతోష్రావు మనుషులు ఉంటారు. కార్పొరేట్ ఆఫీస్ ఉంటుంది కదా, మెయిన్ ఆఫీస్, దాంట్లో ఆ ప్రాజెక్ట్ విభాగం ఆయన మనుషులు ఉంటారనమాట. అంటే ఆయన మనుషులు ఉంటారు కదా, ఆయన మేనేజ్ చేసేది ఎక్కడ ఏం లేదు, సింపుల్ లాజిక్. ప్రతి చోట ఆయన మనుషుల్ని పెట్టుకుంటాడు. అదే ఈ ఠాగూర్ సినిమా టైప్ అనమాట, సేమ్. కాకపోతే అక్కడ అవినీతిని అడ్డుకోవడానికి, ఇక్కడ అవినీతిని చేయడానికి చిన్న చేంజ్ అంతే. అన్ని జిల్లాల్లోని కన్స్ట్రక్షన్ డివిజన్లోని అవినీతి అధికారులకు నియామకం చేసుకుంటాడు, ఆయన నియామకం ఇస్తాడు. అంటే ప్రతి జిల్లాలో కూడా కన్స్ట్రక్షన్ డివిజన్లలో అవినీతి అధికారులను నియమించుకుంటాడు. అంటే ఇప్పటివరకు చేసింది అదే. కన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్సే ఈయనకు హెల్ప్ చేశారు. హెల్ప్ చేసి ఈరోజు ఆయన అవినీతిలో వాళ్ళు కూడా పెద్ద మొత్తంలో భాగస్వాములు. వాళ్ళ గురించి కూడా ఎంక్వైరీ జరుగుతోంది. ఖచ్చితంగా అవి కూడా బయటకు వస్తాయి. ఒక తిమింగళం దొరికితే పిల్ల చేపలు ఎంతసేపు అందరినీ పడతారు, లోపలేస్తారు. కోట్లాది రూపాయల అవినీతి పనులు చేస్తూ బిల్లులు వేస్తూ విద్యుత్ సంస్థకు అపార నష్టం. ఇట్స్ ఫ్యాక్ట్. కోట్లాది రూపాయలండి, ఒకటి కాదు, రెండు కాదు. ఒక టవర్ రేటు ఒకటి ఉంటే ఈయన వేసే రేట్ ఒకటి, పక్కన మన రాష్ట్రంలోనే వేరే డిస్కంలు ఉన్నాయి ఇంకో రెండు, అవి రేట్ వేసేది ఒకటైతే ఈయన వేసేది ఒకటి. అంటే ఆయన ఇష్టం, ఆయన రాజ్యం. టవర్కి 100 మీటర్ల గ్యాప్ ఉండాలంటే ఈయన వేసేది 50 మీటర్లే. అంటే ఎక్కువ టవర్లు పట్టాల. స్తంభాలు ఉన్న చోట్ల టవర్స్ వేయాలి. స్తంభాలు అవసరం లేదు, టవర్స్ వేయాలి అక్కడ. అది కూడా ఏంది, M9 టవర్స్ వేయాలని సిఫార్సు. అంటే ఏంది, అక్కడ అవసరం లేదు అసలు. M9 టవర్స్ అనేవి బేసిక్గా రూరల్ ఏరియాస్లో వేయరు, M6 వేస్తారు. అంటే హైట్ ఎక్కువగా ఉండే అవసరం లేదు కాబట్టి. M9 ఎక్కడ వేస్తారు, పట్టణాల్లో వేస్తారు. ఎందుకంటే బిల్డింగ్స్ ఉంటాయి, అది కొంచెం పెద్దగా ఉండాలి టవర్స్ కాబట్టి. కానీ ఈ మహానుభావుడు ఏంటంటే M9 టవర్స్ అసలు అవసరం లేని చోట కూడా వేసే పరిస్థితి. ఎందుకంటే డబ్బులు వస్తాయి కదా, ఆయన ఇష్టం మొత్తం. పోస్టింగ్ కావాలంటే కడప కన్స్ట్రక్షన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగరాజు ఆశీస్సులు కావాల్సిందే. ఇందా మాట్లాడుకుందాం కదా, ఆయన అవినీతి సామ్రాజ్యంలో భాగమే అది. మిస్టర్ నాగరాజు ఇంజనీర్, ఆ నాగరాజు గారి ఆశీస్సులతో ఆయన సిఫార్సు చేస్తే ఈయన ఆశీస్సులు ఇస్తాడు. సైన్ చేసేస్తా, వచ్చినామని మనకి, ఓకే డన్, మంచోళ్ళలాగే ఉన్నాడే అని చెప్పడం, సైన్ చేసేసేయడం. ఎందుకంటే డబ్బు వస్తుంది కదా, డబ్బు వస్తే మంచోడు అయిపోతారు సార్కి. అదే నాగరాజు సిఫార్సుతో పోస్టింగ్కు గ్రీన్ సిగ్నల్. ఇదే పరిస్థితి. 9 జిల్లాల్లో కన్స్ట్రక్షన్ డివిజన్లలో ఎక్కువ శాతం ఇంజనీర్లు నాగరాజు ఈ మనుషులే. ఇందాక ఇదే చెప్పుకున్నాం. నాగరాజు ఈ ఆశీస్సులు ఉండి వీళ్ళు మొత్తం కూడా ఒక స్కెచ్ ప్రకారము, అంటే సంతోష్రావు వీళ్ళని గైడ్ చేస్తాడు. వాళ్ళు ఏంటంటే సంతోష్రావుని వాళ్ళకి పెద్ద తలకాయ కాబట్టి ఆ పెద్ద తలకాయని అండదండల కింద తీసుకొని నీట్గా కరప్షన్ని ఎలా చేయాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఈ 9 జిల్లాల్లో కన్స్ట్రక్షన్ డివిజన్స్లో ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళ సామాజిక వర్గాల వాళ్ళకే ఆ ఉద్యోగాల్లో పెట్టి నీట్గా చేస్తున్నారు అవినీతి. ఎలా ఉంటుందంటే అండి, ఒక అవినీతి చేయాలి అంటే ఫస్ట్ అవినీతికి సంబంధించిన ఆ స్కామ్ ఎలా రూపుదిద్దాలనేది ఒక స్కెచ్ వేస్తారు. దానికి సంబంధించి కాంట్రాక్టర్స్తో కావచ్చు, అలాగే కొంతమందితో, అంటే లైక్ ఇవి ఎక్విప్మెంట్ అవన్నీ కూడా సరఫరా చేస్తాయి కదా, వాళ్ళందరితో కూడా డీల్ మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత పర్సంటేజెస్ మాట్లాడుకున్న తర్వాత సిఫార్సు లెటర్స్ తెప్పించుకుంటారు. అంటే ఏంది, అక్కడ ఏదో నిజంగానే అవసరం ఉన్నట్టు, అవసరం లేకపోయినా సిఫార్సు లెటర్స్ తెప్పించి, అయ్యో అక్కడ చాలామంది సిఫార్సు చేశారు, అక్కడ ఏదో అవసరం ఉందంట అని చెప్పి చూపించి, అంటే అన్ని జిల్లాల నుంచి ఇంత మొత్తంలో కావాలి, ఇన్ని కోట్లు అవుతుంది అని,
అంటే బేసిక్గా 5 కోట్ల లోపల ఉంటే ఏపీఆర్సీ పర్మిషన్ అవసరం లేదు, 5 కోట్ల పైన ఉంటే ఏపీఆర్సీ పర్మిషన్ కావాలి. ఈయన ఏంటంటే 5 కోట్ల పైన ఉన్నా కూడా ఏపీఆర్సీ పర్మిషన్ తీసుకోడు. దానికి సంబంధించి కూడా ఎంక్వైరీ వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఏపీఆర్సీ కూడా బీఆర్కే న్యూస్కి క్లియర్గా చెప్పడం జరిగింది, మాకు తెలియదు ఇవన్నీ కూడా, మేము అసలు పర్మిషన్స్ ఇవ్వం ఇలాంటి వాటికని. గతంలో పిలిచారు బిడ్, అది క్యాన్సిల్ చేశారు, మళ్ళీ పిలిచారు టెండర్. ఎందుకు పిలిచారు? ఏపీఆర్సీ దాన్ని ఆమోదం తెలపల, మళ్ళీ మేనేజ్ చేసి పెద్ద తలకాయల అండదండలు తీసుకొని తర్వాత మళ్ళీ అది నడిపిన పరిస్థితి. అలా ఉంటాయి అన్నమాట ఆయన స్కెచ్లు. ఎందుకంటే బాగా ఆరితేరిపోయాడు ఆయన. ఏఈ నుంచి మొదలుకొని ఆయన చేసిన ప్రతి చోట కూడా అవినీతి మరకే. ఎన్నోసార్లు పేపర్లలో, టీవీల్లో ఎవరి గురించి అంటే ఆయన గురించి ఎవరు చెప్పినా కూడా పట్టించుకోడు. ఆయన ఒకటే టార్గెట్, ఎన్ని కోట్లు అవినీతి చేయాలి, ఎలా చేయాలి, దాన్ని నేను ఎలా డబ్బుల్ని యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా నా బ్యాంక్ ఖాతాల్లో వేసుకోవాలి, ఎలా నా బినామీ ఖాతాల్లో వేయాలి, ఎలా నేను డబ్బులు కూడగట్టాలి. ఇదే స్కెచ్ అయింది, ఇంకో స్కెచ్ లేదు అయింది. ఓ పథకం ప్రకారం కోట్లు స్వాహా, అదే కదా జరుగుతుంది. ఒక్కొక్క స్కామ్లో ఇంత మొత్తంలో అని. టవర్ స్కామ్లో దగ్గరగా 300 నుంచి 400 కోట్ల మేర స్కామ్ జరిగింది. అది అలా ఒక్కొక్క స్కామ్లో ఇంత మొత్తంలో అని చెప్పేసి ఆయన ఒక ప్రణాళికాబద్ధంగా స్కాములు చేసుకుంటూ వెళ్తాడు. అంటే ఎక్కడా ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్తలు కూడా వహిస్తాడు. అంటే కండిషన్స్ అప్లై అన్నట్టు. ప్లానింగ్ సంతోష్ రావు, ఎగ్జిక్యూషన్ నాగరాజు ఇందా మనం చెప్పుకున్నాం కదా. సో ఇది ఆయన సామ్రాజ్యం. ఆయన సామ్రాజ్యం ఏమీ లేదు, ఆయన జాబులు ఇచ్చిన వ్యక్తులే ఆయనకి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే కొంత మొత్తంలో డబ్బులు పడతారు కదా, ఆ డబ్బులు మొత్తం వాళ్ళు మళ్ళీ సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకుంటారు? ఈయన ఆశీస్సులు ఉంటే వాళ్ళు సంపాదించేసుకుంటారు. ఎంతసేపు పని 15 లక్షలు కడుతున్నప్పుడు ఖచ్చితంగా సంపాదించాలని ఉంటుంది కదా. ఆ 15 లక్షలు మళ్ళీ సంపాదించుకోవాలి కదా. శాలరీస్ వచ్చినా ఎంత మేర వస్తాయి శాలరీస్. సో ఇది మొత్తం కూడా ఈ వ్యవస్థ మొత్తం ఇలా నడుస్తుంది అన్నమాట. సరే, ఇప్పుడు దీనికి సంబంధించి ప్రజల మీద భారం పడుతుంది. అంటే ఇప్పుడు మనం కరెంటు బిల్ని నేను చూపిస్తాను ఒకసారి, ఎలా భారం పడుతుంది అనేది కూడా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అసలు ఛార్జెస్, ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమేస్తున్నారు అనేది. గతంలో ఆ ఛార్జెస్ ఉండేయా లేవా, ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమేస్తున్నారు. ఒకసారి కరెంటు బిల్ చూపించండి. ఎస్, ఇది చూడొచ్చు కరెంటు బిల్. ఇది కరెంటు బిల్లు ఎంత ఉంది ఛార్జ్. ఇక్కడ రీసెంట్గా మేలో వచ్చిన కరెంటు బిల్ ఇది. ఇక్కడ చూద్దాము, 2698 రూపాయలు కరెంటు బిల్. ఓకే, 2698 రూపాయలు. అసలు వీళ్ళు కట్టాల్సింది ఎంత మామూలుగా అయితే. ఎక్స్ట్రా ఛార్జెస్ వీళ్ళకి ఎంత పడుతున్నాయి, అవి ఎందుకు పడుతున్నాయి ఒకసారి జూమ్ వేయండి చెప్తా. జూమ్ ఏవి ప్లే చేయండి. పవర్ బిల్ది చూడొచ్చు, ఇది పవర్ బిల్లు. పవర్ బిల్లు 2698. జూమ్ ఏవి ఉంది కదా, అది ప్లే చేయండి. అంటే వీళ్ళకి ఎక్స్ట్రా ఛార్జెస్ ఎంత పడుతున్నాయి ఏంటి అనేది నేను చూపిస్తాను. ఇది చూడొచ్చు బిల్లు, ఇది డైరెక్ట్ బిల్ అనమాట. కొన్ని అంటే లైక్ ఆ బిల్ ఎవరిది ఏంటి అనేది కూడా కొంచెం ఇక్కడ చూడొచ్చు. FPPCA 2022-11 ₹14.43 ఆ ఛార్జ్. అసలు అవసరం లేదు ఆ ఛార్జ్, ఎందుకు వేసారో కూడా తెలియదు. ఎందుకు కట్టాలి ఆ ఛార్జు? వీళ్ళు చేసిన అవినీతి వల్ల ఈరోజు కట్టాల్సి వస్తుంది ఆ ఛార్జు. ఇంకోటి FPPCA ఇక్కడ ఏం లేదు. FPPCA 2025-5 ₹179.20 అంటే యావరేజ్ తీసుకుంటారు, ఎంత బిల్లుకి ఎంత మేర తీయాలి అని. ఎగ్జాక్ట్గా ₹179.20. ఇక్కడ కమింగ్ టు దస్ చూడొచ్చు, ఇక్కడ ట్రూ అప్ ఛార్జెస్, ఇది మెయిన్ ₹31.75 ట్రూ అప్ ఛార్జెస్. ఓవరాల్గా 20 రూపాయల పైచిలకు డబ్బులు ఛార్జెస్ రూపంలో కడుతున్న పరిస్థితి. ఎక్స్ట్రా ఛార్జెస్ కేవలం 2000 రూపాయల బిల్లుకి 2000 అంటే 10% ఎక్స్ట్రా పడుతుంది ఛార్జెస్. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ప్రజలు ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ముని నీకెందుకు ఇవ్వాలి? నువ్వు వేసే ఛార్జెస్కి, నువ్వు చేసిన అవినీతికి ఎందుకు ఇవ్వాలి? ఇంత మొత్తంలో ఛార్జెస్ అయితే పెద్ద ఇవైతే దాన్ని ఏం చేస్తావు నువ్వు? పెద్ద బిల్లులకి
ఎంత మొత్తంలో వసూలు చేస్తున్నావు? ఇంకా ఇదే ఇలా ఉంటే ఇది హౌస్కి సంబంధించిన బిల్, ఇది కమర్షియల్ సంగతి ఏంటి? ఎంత మొత్తంలో ఛార్జ్ చేస్తున్నాడు? కేవలం ఈ అవినీతి వల్ల ఈరోజు ప్రజలపై ఈ సర్ఛార్జెస్, ట్రూ ఛార్జెస్ అంటారు, ఆ రూపంలో ట్రూ అప్ ఛార్జెస్ రూపంలో భారం పడుతుంది. ఇది క్లియర్గా మీకు చాలామందికి తెలియదు. ఈ ఛార్జెస్ అసలు మనకు అవసరమే లేదు వాస్తవంగా చెప్పాలంటే. అంటే ఏంటంటే ఇక్కడ అవినీతి వల్ల కొంచెం భారం పడుతుంది కాబట్టి ప్రభుత్వం మీద వాళ్ళు ఈ ఛార్జెస్ని ప్రజలపై మోపుతున్న పరిస్థితి. అంటే ఈయనే కదా మొత్తం డిజైన్ చేసేది, ప్రభుత్వానికి తెలిసే అవసరం ఏముంది? ఈయన డిజైన్ చేసుకుంటాడు కాబట్టి ఈయన ఇష్టం. అదే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈయన అవినీతి గురించి ప్రజలకి, ప్రభుత్వానికి ఆల్రెడీ ప్రజలకు క్లారిటీ వచ్చేసింది. ప్రభుత్వం దృష్టికి కూడా ఆల్రెడీ తీసుకెళ్ళాము. దీనికి సంబంధించి వర్క్ చేస్తున్నారు. అన్నీ కూడా బయటకు వస్తాయి. మా కరెస్పాండెంట్స్తో మాట్లాడదాం, ఆయన స్పందించే ప్రయత్నం చేశాడా లేదా అనేది. కుదిరితే మనం కూడా ఆయనకి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. సంతోష్ రావు అవినీతి లీలలకి సంబంధించి కథనాలని బీఆర్కే న్యూస్ ప్రసారం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఆయనకి సంబంధించిన మరో స్కామ్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. అయితే డిస్కమ్లకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్రేడింగ్ ఇస్తుంది. దాంట్లో భాగంగా ఆ గ్రేడింగ్ ఇస్తే మన డిస్కమ్, ఏపీఎస్పీడీసీఎల్ డిస్కమ్ ఏం సాధించిందో తెలుసా? ఒకసారి అది ప్లే చేయండి. టోటల్గా డౌన్ఫాల్ రేటింగ్స్లో. అంటే ఆయన చేసిన గొప్ప పని ఇక్కడ చూడొచ్చు. ఏపీఎస్పీడీసీఎల్ అంటే ఇది 100 మార్కులకి ఇస్తారనమాట బేసిక్గా గ్రేడింగ్ అనేది. ఆ 100 మార్కులు ఎలా తీసుకుంటారు ఏంటి అనేది కూడా మీకు ఆ రేటింగ్, గ్రేడింగ్ అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడొచ్చు ఏపీఎస్పీడీసీఎల్ చూడొచ్చు 47.8, బి నెగిటివ్ 19.5 మార్క్స్ అంట. 19.5 100 మార్కులకి 19 మార్కులు అంటే 20 వేసుకో, రౌండ్ ఫిగర్. ఆయన కోసం 0.5 పెంచుదాం మనం. 20 మార్కులు వచ్చాయి. సి 2 స్టార్. ఇక్కడ స్టార్స్ ఇస్తారండి. ఎలా ఇస్తారంటే గ్రేడింగు ఏ ప్లస్, బి నెగిటివ్, సి నెగిటివ్, డి ఇలా ఉంటాయన్నమాట గ్రేడింగ్స్. అందులో మనకు వచ్చింది బి నెగిటివ్. అంటే ఇక్కడ చూడొచ్చు 47.8 నుంచి 19.5కి పడిపోయిన పరిస్థితి. అంటే ఎంత గొప్పగా ఈయన చేస్తున్నాడో ఇక్కడే మనకు అర్థమవుతుంది. ఎంత గొప్పగా చేస్తున్నాడో చూడండి. అంటే ఈయన్ని చూసి కూడా కొంతమంది నేర్చుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే మిగతాయి కూడా పడిపోతున్న పరిస్థితి. వాళ్ళు ఏం చేస్తున్నారా అనేది పక్కన పెడితే వీళ్ళది బాగానే ఉంది. బి నెగిటివ్ అయినా 31 ఉంది. ఇక్కడ బి నెగిటివ్ అయితే 19.5, 2 స్టార్స్. సి అంటే డి లాస్ట్, ఈ మనకి సి. అది కూడా ఏంది, ఏదో వ్యవస్థ నడుస్తుంది కదా అని ఇవ్వటం అంతే తప్ప ఏదో గొప్పోళ్ళం అని కాదు ఇవ్వటం. ఈయన గొప్పగా చేశాడని కాదు. ఎలా ఉన్నా ఇది ఎలా అయిపోయిందో చూడండి. 19.5, 47.8 ఉండాల్సింది. ఇంకా పెరగాలి ఎక్కడన్నా. ఈయన చేసే గొప్ప సంస్కరణలకి, ఈయన తీసుకొచ్చే విద్యుత్ సంస్థలో గొప్ప సంస్కరణలకి ఇవన్నీ పెరిగిపోవాలి. బి నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ఈయన చేసే గొప్ప పనులు మొత్తం 3 డిస్కమ్స్ ఉన్నాయి మన దాంట్లో. 3 డిస్కమ్స్లో వరస్ట్ డిస్కమ్ మందే అన్నట్టు. నెక్స్ట్ అసలు ఇది గ్రేడింగ్ ఎలా నిర్వహిస్తారు ఏంటి, ఐ విల్ షో యూ. ప్లే చేయండి. ఇక్కడ చూడొచ్చు మార్కులు, గ్రేడింగ్ ఎలా ఇస్తారు అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఉన్నతమైన ఆర్థిక అది ప్లే చేయరా, డైరెక్ట్ వివరించమన్నా వివరిస్తాను, అదైతే ప్లే చేయండి. అంటే ప్రజలకు కూడా ఒక అవగాహన వస్తుంది కాబట్టి నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఉన్నతమైన ఆర్థిక కార్యాచరణ పనితీరు 65 నుంచి 85 మార్కుల లోపు. ఏసీఎస్ ఏఆర్ఆర్ మధ్య వ్యత్యాసం 15 పైసల లోపు. అంటే ఏ గ్రేడ్ ఇస్తారు వాళ్ళకి. చూడండి, 65 నుంచి 85 మార్కుల లోపు ఉంటే కనుక వాళ్ళకి ఏ గ్రేడ్ ఇస్తారు. అంటే వాళ్ళు బాగా చేస్తున్నారు, క్వాలిటీ విద్యుత్ని ప్రజలకు అందిస్తున్నారు, వాళ్ళ విద్యుత్ సంస్థకు మంచి పేరు ఉందని దాని మీనింగ్. మొత్తం కూడా 63 డిస్కమ్ల మీద చేశారండి. ఇది రేటింగ్స్ ఇచ్చారు 63 డిస్కమ్స్కి. సగటు కంటే తక్కువ ఆర్థిక కార్యాచరణ పనితీరు ఒకటి చూడొచ్చు.
15 నుంచి 35 మార్కుల లోపు ఉంటే ఏసీఎస్ ఏఆర్ఆర్ మధ్య వ్యత్యాసం యూనిట్కు ₹1.25 కంటే తక్కువ ఉంటే సి గ్రేడ్. మంది దగ్గర ఉంది దీనికి. ఆర్థికంగా ఇతరాత్ర తక్కువ పనితీరు 15 మార్కుల కంటే తక్కువ. అంటే ఇది రాదు, బేసిక్గా చాలా తక్కువ, ఇది చాలామందికి రాదు, అసలు వచ్చే అవకాశం కూడా లేదు. కాకపోతే వచ్చేది 15 నుంచి 35, అంటే 15 కంటే కొంచెం ఎక్కువ మన దానికి 19.5. ఇది బాగానే ఉంది, మిగతా డిస్కమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి మన ఏపీలోవి. మన ఏపీఎస్పీడీసీఎల్కే ఒక గొప్ప రేటింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలకి ఈ గ్రేడింగ్స్ ఎంతలా పడిపోయినాయో గ్రేడ్స్ చూడొచ్చు మన ఏపీఎస్పీడీసీఎల్ది. అంటే ఈయన ఎంతలాగా ఆయన అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడో కూడా ఇది తేటతెల్లం చేస్తుంది. నెక్స్ట్ 15 పైసల నుంచి ₹1.25 కంట చూడండి. నెక్స్ట్ ప్లే చేయండి. ఇది చూడొచ్చు. సర్వేలో గుర్తించిన ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా 16 డిస్కంల రేటింగ్ను పెంచుకోగా తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కటీ లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం మెరుగైన పనితీరుని మిగతా డిస్కమ్స్ అన్నీ కూడా చూపించాయి. కానీ ఇక్కడ ఈ విద్యుత్ సంస్థ ఏపీఎస్పీడీసీఎల్ మనం చూసాం కదా, రేటింగు పాయింట్స్ 19 మార్కులు ఇచ్చారు 100కి. మనం బేసిక్గా పాస్ మార్క్ ఎంత ఉంటుంది? 35 ఉంటుంది. ఆ 35 కూడా రాలా మనకి, 19 అంటే 30లో సగం అన్నట్టు. 11 డిస్కంల రేటింగ్ గతేడాదితో 22, 23 పోలిస్తే పడిపోయింది. అంటే ఉన్న ఆ 63 డిస్కంలలో 11 డిస్కంల రేటింగ్ పడిపోయిందంట. అంటే అందులో ఫస్ట్ ప్లేస్ మందే. తెలుగు రాష్ట్రాలకు చెందిన 4 డిస్కంలు ఇందులో ఉన్నాయి. అంటే ఫస్ట్ ప్లేస్ లాస్ట్ నుంచి మంది. అందులో 23 డిస్కంలు 10 విద్యుత్ శాఖల పనితీరును మెరుగుపరుచుకున్నాయి. 23 డిస్కంలు అంటే ఆర్థిక పరంగా లోటున్న రాష్ట్రాలు కూడా డిస్కమ్స్ మెరుగుపరుచుకున్న పరిస్థితి. వాళ్ళ విద్యుత్ సంస్థలు మంచి రేటింగ్స్తో ముందుకు తీసుకెళ్తున్నాయి. కానీ మనది చూడండి ఎలా ఉందో. ప్రజల మీద భారం మోపుతున్నాం ఇంకా ఎక్కువగా మనకున్న టాలెంట్తో. గత ఏడాదితో పోలిస్తే 5% మించి మార్కులు సాధించాయి. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏ రేంజ్లో డిస్కమ్స్ ప్రజల మీద భారం మోపకుండా ఎంత జాగ్రత్త వహిస్తూ క్వాలిటీ విద్యుత్ని సరఫరా చేస్తూ ఎక్కువ మొత్తంలో ఛార్జెస్ అనేది వేయకుండా ఎంత మంచి సర్వీస్ చేస్తే వాళ్ళకి ఆ మార్క్స్ వస్తున్నాయి. అది కూడా ఆర్థిక పరంగా దెబ్బతిన్న రాష్ట్రాలు అవి కూడా. ఈ డిస్కమ్స్ ఈ 23 డిస్కంలు దాంట్లో 10 మెరుగుపరుచుకున్నాయంట. 63లో మొత్తము 10 శాఖలు పనితీరును బాగా మెరుగుపరుచుకున్నాయి. ఇంకో విషయం చెప్పనా మీకు, ఆ 10 శాఖలు కూడా ఈ విద్యుత్ శాఖలు బాగా లోగా ఉన్నాయి గతంలో. అటువంటి శాఖలు మెరుగుపడిన పరిస్థితి. కానీ సూపర్ డూపర్గా ఉన్న మన శాఖ ఇంకా బాగా మంచి మార్కులు సంపాదించేది పోయి పాస్ మార్కులు కూడా రాలా మనకి. దాన్ని బట్టి ఈయన గారి గొప్ప సంస్కరణలు మనం చూడొచ్చు ఇక్కడ. రైట్, మన కరస్పాండెంట్తో మాట్లాడదాం. దీనికి సంబంధించి సంతోష్ రావుని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఏమన్నా కాంటాక్ట్లోకి వచ్చి ఏమైనా సమాధానం చెప్తారేమో అని ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటిదాకా ఆయన లీవ్లో ఉన్నాడు కాబట్టి కొంచెం ఆయన్ని అంటే లైక్ ఆయనకు సంబంధించిన కథనాలు ప్రసారం చేయలేదు. ఎందుకంటే ఆయన ఫ్యామిలీతో లీవ్లో ఉన్నారు కాబట్టి ఇట్స్ హిజ్ పర్సనల్ టైం కాబట్టి తర్వాత ప్రజలకి సంబంధించి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆయన్ని ఆ టైంలో ఆయనకు సంబంధించిన కథనాల్ని ప్రసారం చేయకుండా బీఆర్కే న్యూస్ సైలెంట్గా ఉన్న పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ పూర్తి స్థాయిలో ఆయన మళ్ళీ ఒక ప్లానింగ్తో వెళ్తున్నాడు. దాంట్లో భాగంగా మనం కూడా ముందుకొచ్చి ప్రభుత్వానికి వివరించే ప్రయత్నం చేస్తున్నాము. కాకపోతే ఆయన లీవ్లో ఉన్న టైంలో మనము మిగతా అధికారులకి ఈయన గురించి విన్నవించే ప్రయత్నం చేస్తున్నాము. అలాగే కోర్టులకి దీనికి సంబంధించి కోర్టులో పిటిషన్స్ వేయటం కావచ్చు, ఇవన్నీ ప్రాసెస్ చూసుకోవడం జరిగింది. రైట్, మన కరస్పాండెంట్ ఉన్నారు రాజుతో మాట్లాడదాం. రాజు, ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి సంతోష్ రావు కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశాడా? అసలు ఆయన వర్షన్ ఏంటి దీనికి సంబంధించి? అలాగే ప్రజల స్పందన ఎలా ఉంది ఆయనకు సంబంధించి జరుగుతున్న అవినీతి పరంగా?
అంటే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం పక్కన పెడదాము. ప్రజల స్పందన ఏ విధంగా ఉందనేది మన బీఆర్కే న్యూస్ ఎప్పుడైతే ప్రయత్నం చేస్తుందో, ఎప్పుడైతే ఇటువంటి స్కామ్‌లను బయట పెడుతుందో, అప్పటి నుంచే ప్రజల్లో ఒక నమ్మకాన్ని సాధించిన పరిస్థితి అయితే బీఆర్కే న్యూస్ ఉందని మాత్రం మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏదైతే సంతోష్‌రావు చేసిన స్కామ్‌కి సంబంధించినంత వరకు దాదాపుగా కొన్ని వందల కోట్ల రూపాయల వరకు కూడా చేతులు మారిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది? అదేవిధంగా బీఆర్కే న్యూస్‌కి సంబంధించినంత వరకు ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత అంటే వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత దీని మీద ఏ విధంగా యాక్షన్ ఉండబోతుంది అనేది ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఇక్కడ జరుగుతుందని మాత్రం చెప్పుకోవచ్చు. అయితే సంతోష్ విషయంలో మాత్రం చాలా కూలంకుషంగా ఒక స్పష్టమైన విషయాన్ని చెప్పుకోగలిగితే దొంగతనం చేసిన ఇప్పుడు కూడా వ్యక్తి నేను దొంగతనం చేశానని చెప్పరు కనుక ఆ తప్పించుకునే ప్రయత్నంలో మాత్రం ఇప్పటి వరకు కూడా సాగుతున్న పరిస్థితి అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కోర్టులకు సంబంధించి కానీ లేకపోతే పోలీస్ స్టేషన్‌కి సంబంధించి కానీ లేకపోతే బీఆర్కే న్యూస్ ప్రతినిధుల్ని బెదిరించే విషయంలో గానీ, లేకపోతే ఛానల్‌పై డిప్లమెంటేషన్ షూట్ ఏస్తానని చెప్పడం కానీ, ప్రతి ఒక్క దాంట్లో కూడా చూసుకునేటప్పటికి ఆయన అవినీతికి పాల్పడ్డాడు. అవినీతికి సంబంధించినంత వరకు కొన్ని వందల కోట్ల రూపాయల వరకు కూడా ఆయన ఫ్రాడ్ జరిగింది. దాంట్లో మాత్రం దాని నుంచి బయటికి రావడానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలి? దొంగ దొంగ అంటే పక్కోడు దొంగ, నేను దొంగ కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే, ఇక్కడ స్పష్టంగా నువ్వు దొరికిపోయావు. ఎందుకంటే అది ఏవైనా పోల్స్ విషయంలో కావచ్చు, టవర్స్ విషయంలో కావచ్చు, లేకపోతే అక్కడ ఏదైతే ఉద్యోగాలు ఇప్పించిన విషయంలో కావచ్చు, కాంట్రాక్ట్ ఒక ఉద్యోగం ఇవ్వాలంటే కూడా దాదాపుగా 15-20 లక్షలు డిమాండ్ చేసిన పరిస్థితిలో వీటన్నిటిని కూడా బీఆర్కేఎస్ ప్రత్యక్షంగా స్క్రీన్ లో చూపించిన తర్వాత కూడా ఇప్పటి వరకు మళ్ళీ తప్పించుకునే ప్రయత్నం. ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే నేను దొంగ కాదు పక్కోడు దొంగ, అంటే ఆడు దొంగతనం చేశాడు తప్పితే నేను చేయట్లేదని చెప్పి అంటే ఇదంతా కూడా కళ్ళపుల్ల మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే కేవలం ఇదంతా కూడా సంతోష్‌రావు అనే వ్యక్తి కొన్ని వందల కోట్ల రూపాయల వరకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు. అదే విధంగా ప్రభుత్వాలను మోసం చేశాడు. ప్రభుత్వాల దగ్గర నుంచి కానీ, ప్రజల దగ్గర నుంచి కానీ ధనాన్ని దోచుకున్నాడు. కానీ తప్పకుండా ఆ ధనాన్ని మొత్తం కూడా మళ్ళీ ప్రభుత్వాలకు చేరాలి, ప్రజలకు చేరాలి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మనం చాలా స్పష్టంగా స్క్రీన్‌లో చూపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఒక బిల్లుకు సంబంధించి ఒక కరెంటు బిల్లుకి సంబంధించి ఈ యూడిఎస్ ఛార్జెస్ కావచ్చు, లేకపోతే దాంట్లో ఇలా ఎక్స్ట్రా ఛార్జెస్ కావచ్చు, సర్వీస్ ఛార్జెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకు యాడ్ అవుతున్నాయి? ఇవన్నీ కూడా ప్రభుత్వాలకు తెలియదా? లేకపోతే ప్రభుత్వం ఏమైనా సరే ప్రజల మీద భారం మోపాలని చెప్పి ఏమైనా ఆలోచన చేస్తుంది? అవేమి కాదు. ఇవన్నీ కూడా ఏదైతే గతంలో ఈపీడీసీలకు సంబంధించినంత వరకు కూడా అక్కడ ఏదైతే గోల్మాల్ జరిగిన విషయం ఉందో ఆ గోల్మాల్ జరిగిన విషయానికి సంబంధించినంత వరకు అంతా కూడా పూర్తి చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం చేతిలో కూడా ఏది ఉండదు కదా. కొన్ని సందర్భాల్లో మనం ఎస్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వాలకు సంబంధించినంత వరకు కూడా అంతా కూడా పూర్తి చేయలేదు. అదంతా కూడా ప్రజల మీద భారం పడుతుంది. పన్నుల రూపంలో కావచ్చు, లేకపోతే ఎక్స్ట్రా ఛార్జెస్ రూపంలో కావచ్చు, మిగతా విషయంలో కావచ్చు, వీటన్నిటి మీద కూడా చేస్తుంది కనుక సంతోష్‌రావు చేసిన ఈ యొక్క వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ గోల్మాల్‌కి సంబంధించి ప్రభుత్వం కాస్త ఆలోచన చేసి వీటన్నిటిని కూడా మళ్ళీ ప్రజల దగ్గర నుంచి రికవరీ చేయాలని చెప్పి ఒక ఆలోచన చేస్తుంది. బట్ అది కరెక్ట్ కాదు. ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ప్రభుత్వాలు చాలా స్వయంకృతంగా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళ పైన కానీ చర్యలు తీసుకోకపోతే ఇటువంటి వాళ్ళు మళ్ళీ పుట్టగొడుగులా పుట్టుకొచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది కనుక వాళ్ళందరికీ సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయి ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంతో పాటు సంతోష్‌రావుకి సంబంధించినంత వరకు కూడా ప్రతిరోజు ప్రతి విషయాన్ని కూడా ఆయనకి ఒక హెల్త్ బాలేదనో, లేకపోతే స్పెషల్ గా లీవ్ లో ఉన్నామనో, లేకపోతే కుటుంబంతో ఉండడం, లేకపోతే ప్రైవేట్ ఎవరైతే ఆయన ప్రైవసీకి సంబంధించి ఎవరు కూడా ఆలోచన చేయరు. ఎందుకంటే ఆయనకి కుటుంబానికి సంబంధించి ప్రైవసీ కనిపించాలి, లేదా కుటుంబంతో ఉండాలి. కానీ ప్రభుత్వం దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి ఇన్ని కోట్ల రూపాయలు కొట్టేసిన తర్వాత, కొన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిన తర్వాత దానికి సంబంధించి ఏ విధమైన సమాధానం వచ్చింది ఈ రోజు అనేది మాత్రం ప్రజలు ఎస్ మీరన్నట్టు రాజు మీరన్నట్టు పక్కదో పట్టించే ప్రయత్నం మన 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 ఇక్కడ ఉన్న మొత్తం కూడా టీం కూడా అక్కడికి వెళ్తే ఢిల్లీ నుంచి ఇన్వెస్టిగేషన్ టీం వచ్చింది, మనము వెళ్ళాము ఇక్కడ నుంచి, తిరుపతికి రండి మీకు సమాధానం చెప్తానన్నాడు ఆయన. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పక్కదో పట్టించాడు. మీకు నేను సమాధానం చెప్తాను మీరు వస్తే అని చెప్పి క్లియర్గా చెప్పి ఫోన్లో ఆ ఫోన్ని కూడా నేను ప్లే చేస్తాను పక్కదో పట్టించాడు. అంటే మనల్నే ఇంత మేర పక్కదో పట్టిస్తూ ఉంటే మీడియా ప్రతినిధుల్ని ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధుల్లా ఉండే మనకే ప్రజల పరిస్థితి ఏంటి? ప్రజల్ని ఎలా పక్కదో పట్టిస్తున్నారు, ప్రభుత్వాన్ని ఎంత మేర పక్కదో పట్టిస్తున్నారు? ఇలాగేందంటే చాలా అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఇంకొక విషయం వెలుగులోకి వచ్చింది, ఉద్యోగుల్ని బెదిరిస్తున్నాడంట. దీనికి సంబంధించి మీకు ఏమన్నా సమాచారం అందిందా రాజు? 100% అంటే ఒక ప్రభుత్వాన్ని ప్రజల్ని మోసం చేసిన ఒక వ్యక్తి తన కిందన ఎవరైతే సహచరులు ఉంటారో, లేకపోతే కింద స్థాయి ఉద్యోగులు ఉంటారో వాళ్ళని ఏ విధంగా బెదిరించాలి, భయపెట్టాలి, వాళ్ళని ఏ విధంగా లొంగ తీసుకోవాలి అనే విషయాన్ని పూర్తిగా ముందుగానే వాళ్ళంతా కూడా కార్యాచరణ రూపొందించుకొని దీనికి సంబంధించిన
ఎవరు కూడా ఇక్కడ మాట్లాడితే మీ ఉద్యోగం ప్రమోషన్ పోతే, అదే విధంగా మీరు కాంట్రాక్ట్ బేసిస్ లో ఎవరైతే మీరు నాకు 15 నుంచి 20 లక్షల రూపాయల వరకు కూడా డబ్బులు ఇచ్చి నాకు ఎవరైతే జాయిన్ అయ్యారో మీరందరూ కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ నష్టపోతారు అంటే ఒక విషయం చెప్పడం జరుగుతుంది. దాంతో చాలా మంది ఉద్యోగులు ఈరోజు బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇంకో విషయం ఏంటంటే బీఆర్కే న్యూస్ కి సంబంధించి మన ప్రతినిధులు, అదేవిధంగా మేము ఎవరైతే వెళ్ళామో వెళ్ళిన తర్వాత మనం ఢిల్లీ నుంచి కమిటీ రావటం కావచ్చు, ఇవన్నీ కావచ్చు, అంటే నాది కాదు అనుకుంటే ఏదైనా చేయడానికి సిద్ధమవుతాం. అదేవిధంగా కొన్ని 100 కోట్ల రూపాయల వరకు కూడా నేను తినేసిన తర్వాత దానికి సంబంధించినంత వరకు నేను దాన్ని ఎక్స్ప్లెనేషన్ కానీ, లేకపోతే మిగతా ప్రభుత్వం దగ్గర కానీ, లేకపోతే ప్రభుత్వం నుంచి నిర్మించిన ఈ కమిటీ దగ్గర కానీ వీళ్ళెవరు కూడా చెప్పడానికి నేనైతే నా మనస్ఫూర్తిగా నేను అంగీకరించిన కనుక దానికి తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. ఈ విధంగానే సంతోషరావు ప్రస్తుతానికి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఉద్యోగులను భయపెడుతున్నాడు, ఒకవైపు మీడియా ప్రతినిధులను భయపెడుతున్నాడు, ఇంకొక వైపు బీఆర్కే న్యూస్ కి సంబంధించిన భయపడుతుంది. కానీ ఎంత భయపెట్టినా ఏది చేసినా సరే వాస్తవమే నిజం నిగ్గు తేలుతుంది. మీరన్నట్టు ఎక్కడ కూడా ఏదైనా దొంగ దొరికే వరకే, ఆల్రెడీ దొంగ దొరికేశాడు. దాని గురించి ప్రభుత్వం కూడా విచారణ చేపడుతుంది. ఖచ్చితంగా దాని గురించి ఒక కమిటీ కూడా వేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆ దిశగా అడుగులు కూడా పడుతున్నాయి. ఖచ్చితంగా వన్ ఫైన్ డే ఖచ్చితంగా తిన్నది మొత్తం కక్కిస్తారు. తిన్నది మొత్తం మళ్ళీ ప్రభుత్వ ఖజానాకి చేరుతోంది. ఎవరెవరైతే ఇతన్ని సపోర్ట్ చేశారో వాళ్ళంతా కూడా జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే. దొంగ దొరికిపోతాడు, ఎక్కడికి కూడా పోడు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు తొందరగా దొరుకుతారు ప్రైవేట్ ఉద్యోగుల కంటే కూడా. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏ ట్రాన్సాక్షన్ అయినా ఏమైనా ఒక క్లారిటీ ఉంటుంది. ఒకసారి విచారణకు సంబంధించి రంగంలోకి దిగితే అన్నీ బయటకు వస్తాయి, ఏది వదలరు. ఎందుకంటే ప్రతిదీ బ్యాంక్ అకౌంట్స్తో సహా ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎక్కడికి డబ్బులు వెళ్ళాయి, ఎవరి నుంచి ఎవరికి వెళ్ళింది, ఇవన్నీ కూడా బయటకు తీసి ఒక రిపోర్ట్ తయారు చేసి అవన్నీ కూడా ప్రజలకి చూపించే ప్రయత్నం చేస్తారు. వీళ్ళందరినీ కూడా లోపలేసి, అంటే ఈయనేమనుకున్నాడంటే నేను అవినీతికి పాల్పడినా నాకు చాలామంది అండదండలు ఉన్నాయి, నన్ను ఎవరు ఏం చేయలేరని. అలా అనుకోనే చాలామంది శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళారు. చాలామంది టిల్ ద డేట్ చాలామంది ఊచలు లెక్క పెడుతున్న పరిస్థితి. రైట్, గతంలో సంతోష్ రావు మనల్ని ఎలా పక్కదో పట్టించాడు నేను కాల్ చేస్తే. ఒకసారి ఆడియో ప్లే చేయండి. సంతోష్ రావు గారు నమస్తే అండి. నమస్తే అండి, ఎవరండి? నేను రఫీన్ మాట్లాడుతున్నానండి. రఫీ గారు చెప్పండి. ఏం లేదు, అదే మీరు ఆన్సర్స్ చెప్తా అన్నారు కదా, మేము 4G కిట్ పంపిస్తే ఈరోజు ఏమైనా లైవ్కి వస్తారేమో. మీరు రండి, మీరు ఆఫీస్ రండి, ఆఫీస్కి వచ్చి మీకు ఏం కావాలో అడగండి, ఇస్తాను. అలా కాదు, ఈ టైం ఏమైనా ఇస్తారా, అపాయింట్మెంట్ అలా ఏమైనా ఇస్తారా మీరు? ఏది మీది టైము అపాయింట్మెంట్ ఇస్తే విల్ కమ్ దేర్ ఆఫీస్. రండి, మీరు రేపు రండి, రేపు మార్నింగ్ 1st hour రండి, ఇస్తాను. రేపు మార్నింగ్ 1st hour? ఓకే అండి. ఏమైనా కన్సర్న్ కాంటాక్ట్ నెంబర్ ఉందా, మీకే కాల్ చేస్తే సరిపోద్దా? ఏదండి కన్సర్న్ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా, మీకే కాల్ చేస్తే సరిపోద్దా? నాకే కాల్, మా ఆఫీస్ తెలుసు కదా మీకు. ఓకే, డన్ డన్ డన్. మా ఆఫీస్ తెలుసు కదా, 11:30కి ఎప్పుడైనా రండి. ఓకే, 11:30 నుంచి. ఓకేనండి. 2కి వస్తాము, మా టీం వస్తుంది మీ దగ్గరికి. ఏమండి? మా టీం వస్తుంది, 2కి వస్తాం. ఓకే ఓకే ఓకేనా, డన్ అండి, థ్యాంక్ యూ. 2కి వస్తారా? 2కి, 2 o'clock. ఓకే ఓకే. మీకు ఏమి ఇన్ఫర్మేషన్ కావాలో అడగండి, ముందుగానే మాకు ఇది ఇవ్వండి, దాని ఇన్ఫర్మేషన్ పంపిస్తాను నేను ఈరోజు మీకు. ఆ క్వశ్చన్ అది పంపిస్తాను, ఈరోజు పంపించండి. మా దగ్గర మా పేషి ఉంటాడు ఆఫీస్ లో, నేను క్యాంప్ లో ఉన్నాను, పేషి ఉంటాను. మీరు కలవరా ఎప్పుడు? అది రేపు నేను 100% కలుస్తాను. ఓకే డన్, చలో ఓకే, నేను కలుస్తాను. మీరు పంపించే క్వశ్చన్స్ ఈ రోజు పంపించండి, పంపించేస్తాను. మీరు ఏమడగలరో దాని మీ డౌట్స్ అన్ని మేము దాన్ని క్లారిఫై చేస్తాం. మీ మెయిల్ ఏమన్నా పెడతారా? ఇప్పుడే పంపిస్తాను నేను క్వశ్చన్. cmd@gmail.com. ఓకే డన్ అండి, పంపిస్తానండి. ఓకే, పంపించండి. రైట్, చూశారు కదా ఆయన ఏం చెప్పాడో. మీరు రండి, నేను మీకు 100% కలుస్తాను, 100% సమాధానం ఇస్తాను. అంటే ఏంటంటే ప్రజలకి పక్కదో పట్టించడానికి, మీడియా ప్రతినిధుల్ని పక్కదో పట్టించడానికి. అంటే ఒకటి మౌనం అంగీకారం అంటారు. నువ్వు ఈరోజు సమాధానం చెప్పకుండా ఉన్నావంటే నువ్వు అంగీకరించేనట్టే కదా అవినీతికి నేను పాల్పడ్డానని. అదే నువ్వు అవినీతి రహితుడివైతే ఖచ్చితంగా మా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పి ఈరోజు నీ నిఖార్సత్వాన్ని ప్రూవ్ చేసుకునేవాడు. కానీ అలా ప్రూవ్ చేసుకోలేదు. ఎందుకు? నువ్వు అవినీతికి పాల్పడ్డావు కాబట్టి, కోట్ల మొత్తంలో అవినీతికి పాల్పడ్డావు కాబట్టి ఈరోజు ఇలా తప్పించుకొని తిరుగుతున్నాడు ఆయన. ప్రతి చోట కూడా తప్పించుకొని తిరుగుతున్న పరిస్థితి. సంతోష్ రావుని
మేమేం అడగలేదండి, ఒకటే 25 ప్రశ్నలు ఒక ప్రశ్నావళిని పంపించాం, దానికి సమాధానం చెప్పమన్నాం. నేను సమాధానం చెప్తానన్నాడు ఆయన. మీ ముందే కదా ఇప్పుడు కాల్ రికార్డు విన్నారు కదా, చెప్తానన్నాడు ఆయన. దానికి తగ్గట్టే పంపించాం. ఇప్పటి వరకు ఏమీ కూడా దానికి సంబంధించి సమాధానం అయితే రాలేదు. దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే బీఆర్కే న్యూస్కి ఎన్నో ఫోన్ కాల్స్, అంటే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాం మేము అని మేము చెప్పడం జరిగింది. అందుకే చాలామంది బాధితులు ఫోన్ చేస్తూ ఉన్నారు. కొంతమంది సార్ ఛార్జెస్ ఎందుకు పెరుగుతున్నాయి సార్, మాకు తెలియకుండా మేము బిల్లులు కడుతున్నాం అంటున్నారు. వాళ్ళందరికీ ఏం చెప్తారు సమాధానం? దీని మీద కూడా ఒక కమిటీ కూడా వేస్తున్నామని చెప్పారు. ఖచ్చితంగా ఆ కమిటీ తేలిస్తుంది, మొత్తం కూడా బయటకు తీస్తుంది. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. గతంలో దీనికి సంబంధించి ఒక మీటింగ్ జరిగింది తిరుపతిలో. దాంట్లో కూన రవికుమార్ గారు పాల్గొన్నారు. ఆ టైంలో మా ప్రతినిధి కూడా అడగడం జరిగింది, సార్ ఇలా సంతోష్ రావుకి సంబంధించి చాలా వరకు అవినీతికి సంబంధించిన ఇవి బయటపడుతున్నాయి కదా సార్, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ నుంచి ఆయన వచ్చారు కూన రవికుమార్ గారు. సో ఆయన ఏమన్నారంటే దీనికి సంబంధించి మేము ఖచ్చితంగా బయటకు తీస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒకసారి ఆయనకు కూడా కాల్ చేద్దాం. ఆయన ఒకసారి కాల్ లిఫ్ట్ చేస్తే ఆయన్ని కూడా అడుగుదాం అసలు ఏంటి అనేది, ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది ట్రై చేద్దాం. కూన రవికుమార్ గారికి కాల్ చేస్తున్నాను. ఏంటండి ఇది ప్రజల సొమ్ము కాదా? ఇంతలా అవినీతి చేస్తారా ఎవరన్నా? ఎంతో కష్టపడండి రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదిస్తున్న సొమ్ము ఛార్జెస్ రూపంలో ఎక్స్ట్రా 220 రూపాయలు ఈయన చేసిన అవినీతి వల్ల ఎందుకు కట్టాలి మనం ఈరోజు? ఎస్ స్పీకర్లోనే ఉంది కాల్. 1 minute, once again I will try. రైట్, కాల్ కలవట్లేదు. మేబీ ఐ థింక్ సిగ్నల్ ఏరియాలో లేనట్టున్నారు ఆయన. సో సంతోష్ రావుకి సంబంధించి రెగ్యులర్గా కథనాల్ని ప్రసారం చేస్తూనే ఉంటాం. సంతోష్ రావుకి సంబంధించిన మొత్తం అవినీతి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ట్రై చేస్తాం సంతోష్ రావుకి ఖచ్చితంగా. మళ్ళీ ఇప్పుడు ఒకసారి ట్రై చేసి చూద్దాం. సంతోష్ రావు అన్న కాంటాక్ట్లోకి వస్తారేమో, ఇంకోసారి ట్రై చేద్దాం. గాడ్స్ గ్రేస్, ఎందుకంటే ఆ రోజు ఆయన పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశాడు కాబట్టి ఇంకొకసారి ట్రై చేసే ప్రయత్నం చేద్దాం ఆయనకి. రైట్, ఎస్ కాలింగ్ టు సంతోష్ రావు అండి. ఆయన మీద మనకు ఎటువంటి కోపాలు లేవండి, వ్యక్తిగతంగా. ఎస్ చూడొచ్చు, ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదు. వ్యక్తిగతంగా ఆయన మీద మనకి ఎటువంటి ఇది లేదు. కేవలం ఆయన చేసిన అవినీతికి సంబంధించి మేము మాట్లాడుతున్నాం. ఆ సివిఆర్టీ ఎంత మేర అవినీతికి పాల్పడితే అంత సివిఆర్టీ ఉంది కాబట్టి ఈరోజు ఆయన్ని గారు అని సంబోధించలేని పరిస్థితి. అది గమనించాలి. ఆయనకి బీఆర్కే న్యూస్కి ఆయనకి నాకు వ్యక్తిగతంగా ఎటువంటి క్లాషెస్ లేవు. కేవలం ఆయన చేసిన కరప్షన్కి ప్రజల సొమ్ము ఆయన దోచుకున్నాడు కాబట్టి ఈరోజు మేము మాట్లాడుతున్నాం. అది గమనించాలి. రైట్, దిస్ ఈజ్ ఫర్ ద డే. ఓవరాల్గా సంతోష్ రావు స్కామ్స్కి సంబంధించి కథనాలతో ఇంకా రెగ్యులర్గా మీ ముందుకు వస్తాను. చాలా ఉన్నాయి, అన్నీ కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మొన్నటిదాకా నేను గ్రౌండ్లో ఉన్నాను కాబట్టి దానికి సంబంధించిన సమాచారాన్ని సంపాదించాను. ఖచ్చితంగా అవన్నీ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. దిస్ ఈజ్ రఫీ, నమస్తే.